ఈ బస్సు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులోని జాతీయ రహదారి 44పై అర్ధరాత్రి సమయంలో బస్సు బోల్తా కొట్టింది. బస్సు బోల్తా కొట్టిన పరిస్థితి చూస్తే ఇక్కడ బస్సులో ఉన్నవారు ఎవరు సజీవంగా లేరనే చెప్పచ్చు. కానీ మొత్తానికి బస్సు ప్రమాదంలో మొత్తానికి ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సికింద్రాబాద్ నుంచి అకోలా వెళ్తున్న ఈ బస్సు కురానా ట్రావెల్స్ సంబంధించిన బస్సు MP13 P3899 అనే బస్సు నంబర్ గల ఈ బస్సు ప్రమాదానికి గురైంది. సికింద్రాబాద్ నుంచి రాత్రి 8:30-9 గంటల ప్రాంతం నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి బయలుదేరి అందరినీ పికప్ చేసుకుంటూ 22 మందితో బస్సు ప్రయాణం చేసింది. ఇక్కడ ఇదే ప్రాంతంలో బస్సు ఢీకొట్టింది. చూడొచ్చు ప్రమాద తీవ్రతను చూస్తే ఇందులో ఎవరు బతికి ఉండరనే విధంగా చూడొచ్చు. బస్సు వస్తూ ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి ఇలా వస్తూ ఈ బొందలో పడింది. ఈ బొందలో పడి ఒక్కసారిగా ఈ బస్సు ఈ రాయిపైకి రావడం, ఇక్కడ రాయి పైన కూడా టైరుతో పాటు బస్సులో ఉన్న బస్సుకు సంబంధించిన బాడీ కూడా రాకపోయిన పరిస్థితి చూడొచ్చు. బస్సు తీవ్రత ప్రమాదం ఎంత తీవ్రతగా ఉందో, బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా బస్సులో 22 మంది ప్రయాణిస్తున్నారు. అందులో ఒక కుటుంబం సంబంధించిన మంజుష, రిషి, దాంతోపాటు లక్ష్మణ్ ముగ్గురు కూడా అకోలకు ప్రయాణిస్తున్నారు. వాళ్ళు అకోలకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఆ మంజుష, రిషి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా ఈ బస్సుకు సంబంధించి చూసుకుంటే కేబుల్ వైర్లు ఏదైతే ఎయిర్ పైప్స్ కానీ ఇవన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి. ఎందుకంటే బస్సు తీవ్రత ఒక్కసారిగా ఇలా రావడంతో మొత్తంగా బస్సు డ్యామేజ్ అయింది. బస్సు డ్యామేజ్ అయి ఈ ప్రాంతంలో బోల్తా పడిన పరిస్థితి ఉంది. చూడొచ్చు మొత్తంగా బస్సు ఇక్కడ నుండి 351/6 అనే మైలురాయిని కూడా ఢీకొని అంత దూరంలో పడేసిన పరిస్థితి. అయితే బస్సుకు ఏదైతే జాతీయ రహదారి వెంట ఉన్న బోర్డులు కూడా సైన్ బోర్డ్స్ ప్రమాదం జరుగుతుంది మెల్లగా మనుషులు వస్తారు అనే ఉద్దేశం మీద బోర్డులు కూడా ఇక్కడ పెట్టింది. ఈ బోర్డును కూడా తీసేసుకొని బస్సు అంత వేగంగా దూసుకుపోయిందంటే ఈ ప్రమాద స్థలంలో ప్రమాదం ఎంత గట్టిగా జరిగిందో చెప్పదు. ఈ ప్రమాదంలో ఏదైతే గాయపడ్డ వారి ఆర్గాన్స్ కూడా పడి ఉన్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూడొచ్చు MP13 P3899 కరోనా ట్రావెల్స్ ఆన్లైన్ బుకింగ్ అని ఎప్పుడు ఉంటుంది. ఇది హైదరాబాద్ టు అకోలా వెళ్తుంది. అకోలా వెళ్తున్న సమయంలో 8:30 ప్రాంతంలో సికింద్రాబాద్లో, హైదరాబాద్లో అందరినీ రిసీవ్ చేసుకొని మేడ్చల్కి వచ్చి దాబా హోటల్లో భోజనం చేసినట్లు బస్సులో ప్రయాణిస్తున్న వారు చెప్పారు. భోజనం చేసిన తర్వాత భోజనం చేసే సమయంలో మొత్తంగా అందులో 22 మంది ఉన్నారు. 22 మంది భోజనం చేసిన తర్వాత డ్రైవర్తో పాటు ఉన్న క్లీనర్ ఏదైతే కండక్టర్ ఒక 2 పర్సన్స్ ఉన్నారో అటెండర్ అతను మద్యం సేవించారని పూర్తిగా చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. బస్సులో ఉన్న ప్యాకేజెస్ మొత్తం చూడొచ్చు. ఆ సామాన్ కూడా లగేజ్ అంతా కూడా బయట పడిన పరిస్థితి ఉంది. కార్గో మొత్తంగా ఈ బస్సు వెనక సీట్లో మొత్తం కార్గో సంబంధించిన మెటీరియల్స్ నింపి బయటికి ప్రయాణిస్తుంది. ఇందులో రకరకాల వస్తువులు కూడా కార్గో వచ్చేస్తుంది. బస్సు ఇంత స్పీడ్లో ప్రయాణం జరుగుతుందంటే డ్రైవర్ మద్యం సేవించి ఉంటాడని ఖచ్చితంగా ప్రయాణికులు చెప్పారు. అందులో పోలీసులు కూడా అదే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి అంతకు సంబంధించి ఈ బస్సు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం డ్రైవర్ మద్యం సేవించడం, అతివేగం. ఈ 2 కారణాలతో ప్రమాదం జరిగింది. ఇందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 2:30 ప్రాంతంలో పూర్తిగా ఇక్కడ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారి ఆర్గాన్స్ కూడా మొత్తంగా పడి ఉన్న పరిస్థితి చూడొచ్చు. వారికి సంబంధించిన అదేవిధంగా థమ్స్అప్ బాటిల్ వీటన్నింటి కూడా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన సూచిక బోర్డు ఇది. ఈ గ్రామానికి సంబంధించిన సూచిక బోర్డుని కూడా లాక్కెళ్ళింది బస్సు. అంటే ఎంత వేగంగా వచ్చిందో చూడొచ్చు. ఇది సామాన్యంగా ఎవరు గుంజినా తీసినా రాదు, కానీ అంత వేగంగా వచ్చిందంటే బస్సు చూడొచ్చు. బస్సులో ఎంత వేగంగా ఉందో. గ్రామానికి సంబంధించిన గన్నారం సూచిక బోర్డు అది. ఆ సూచిక బోర్డుని కూడా ఢీకొట్టి ఇంత దూరంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. మొత్తానికి బస్సు ప్రమాదంలో డ్రైవర్ సంజయ్ కూడా గాయపడ్డాడు. సంజయ్తో పాటు అటెండర్ కూడా గాయపడిన పరిస్థితి ఉంది. బస్సులో 22 మందికి స్వల్పంగా, కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మొత్తానికి 4 అయితే చనిపోయారు. ప్రమాద ఘటనలో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందిన పరిస్థితులు ఉన్నాయి. ఇందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా మహారాష్ట్రకు
మహారాష్ట్రలోని అకోలకు వెళ్తున్నట్లు తెలిసింది. కొందరైతే తెలుగు రాదు, మరికొందరికైతే తెలుగు వస్తుంది. ఆ తెలుగు వచ్చేవారు చెప్పిన పరిస్థితి ఏంటంటే బస్సు అతి వేగంగా ఉంది, డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ఈ బస్సు ఇంత దూరంకి వచ్చి తగిలిందని చెప్తున్నారు. ఇది చూడొచ్చు, బస్సు మొదటగా బస్సు టైరు ముందు ఆ ప్రాంతంలో ఏదైతే బస్సు రోడ్డు దిగిందో, రోడ్డు దిగినప్పుడు ఇక్కడ ఢీకొంది. ఢీకొన్నప్పుడు ఈ టైరు అక్కడ నుంచి పగిలి ఇంత దూరం వచ్చింది. ఈ పగిలిన తర్వాత బస్సు బాడీ చూడొచ్చు, ఈ బాడీ కూడా మొత్తంగా ఏదైతే బస్సు రోడ్డుకు బండకు తగిలిందో, బండకు తగిలినప్పుడు ఈ బాడీ కూడా చిందరవందరైంది. శశి కూడా, బాడీకి సంబంధించిన శశి, అదేవిధంగా మెయిన్ పార్ట్స్ అన్ని కూడా ఇరిగిన పరిస్థితి. ఎందుకంటే ఈ స్టీరింగ్ కు సంబంధించి మొత్తంగా బాడీ అంతా ఇరిగిపోయింది, అది కంట్రోల్ తప్పింది. మొత్తంగా కంట్రోల్ తప్పడంలో ప్రధాన కారణం అనేది చెప్పచ్చు. డ్రైవర్ అజాగ్రత్త, డ్రైవరు నిద్రమత్తు, మద్యం సేవించడం, ఇవన్నీ కూడా ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. మొత్తంగా పోలీసులు అయితే క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు ముందుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఏంటంటే అతి వేగంగా వచ్చింది బస్సు అందువల్లనే ప్రమాదం జరిగింది. కానీ అతి వేగమే కాదు, ఇందులో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి ఎంత సమయం అంటే ఏ సమయంలో జరిగింది అనే అంశానికి సంబంధించి, ఎంత సేపు అనే అంశానికి సంబంధించి పూర్తిగా ఏ సమయంలో ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముందుగా 2:30 ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. ఆ డ్రైవర్కు ఒకసారి ప్రమాదం జరిగిన వెంటనే పెట్రోలింగ్కి వెళ్తున్న పోలీసులు ఇక్కడే ఉండి, అంటే ఒక్కసారిగా శబ్దం రాగానే పెట్రోలింగ్ వెళ్తున్న వెహికల్ ఈ పక్కనే ఉన్న గ్రామానికి వెళ్తూ సడన్ గా శబ్దం రాగానే వాళ్ళు హుటాహుటిన వచ్చి ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న నేపథ్యంలో పూర్తిగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన వెంటనే అందులో క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు స్థానిక పోలీసులు. ప్రధానంగా ఆసుపత్రికి తరలించే నేపథ్యంలో అందులో ఎవరికి ఏమైంది, ఎక్కడ గాయాలయ్యాయని, స్వల్పంగా గాయాలైన వారికి, అదేవిధంగా తీవ్ర గాయాలైన వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ స్పాట్ లో అయితే 3 మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అందులో అంజుష, అదేవిధంగా రిషి, అంతప్పుడు అబ్బాస్, ఈ 3 కూడా స్పాట్ లోనే మృతి చెందిన పరిస్థితి. మరొకరు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన నేపథ్యంలో అతన్ని ఆసుపత్రికి తరలిస్తున్న మార్గ మధ్యంలోనే ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మొత్తంగా బస్సులో 22 మందితో పాటు ఒక డ్రైవరు, ఒక అటెండరు ఉండి అందులో నుంచి వారు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. అతి వేగమే బస్సు ప్రమాదానికి కారణం. మరోవైపు ఇంకోటి ఏంటంటే బస్సు రోడ్డు దిగింది, రోడ్డు పక్కన ఉన్న ఒక బండను ఢీకొంటుంది. బండను ఢీకొన్న నేపథ్యంలో టైరు పగిలింది, ఆ బస్సు కంట్రోల్ తప్పింది. టైరుకు సంబంధించిన శశికి సంబంధించిన భాగాలన్నీ కూడా విడిపోయిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బస్సు డ్రైవర్ కు కంట్రోల్ కాలేదు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు, మద్యం సేవించినట్లు ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ ప్రమాదంలో అయితే తీవ్రంగా ఒక 4 చనిపోయారు, ఒక కుటుంబం అయితే అనాథైంది. ఎందుకంటే భార్య పిల్లలను పోగొట్టుకున్నారు. అతను కన్నూరు మున్నూరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. భార్య పిల్లలు లేని లోటు, అసలు నాకు ఏంటి, నేను నా జీవితం అనే కోణంలో కూడా ఏడుస్తూ విగత జీవిగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక ప్రమాదం ఒక కుటుంబాన్ని చిద్మేసింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. మొత్తంగా 4 చనిపోయారు. 4 చనిపోయిన నేపథ్యంలో వీరి ప్రాణ నష్టం ఎవరు తీస్తారు, ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? పోలీసులు అయితే కేసు నమోదు చేస్తారు, దానికి సంబంధించిన దర్యాప్తు ప్రారంభిస్తారు, ఎవరు నిందితులని వారిని జైలుకు పంపుతారు. కానీ ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల పరిస్థితి ఏంది, వారి జీవన విధానం ఏంటి, వారి జీవితం ఇంతటితో ముగిసిందా? నా పాప నా భార్య అంటూ అతను కన్నీరు మిన్నుగా వినిపిస్తున్న ఆయన జీవితం ఎలా సాగుతుంది రానున్న రోజుల్లో, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయనకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు, ఆయన కుటుంబాన్ని పోగొట్టుకున్నందుకు ఆయనకు బస్సు వారు నష్టపరిహారం చెల్లిస్తారా, ఆయనకి ఇన్సూరెన్స్ వారు నష్టపరిహారం చెల్లిస్తారా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.